మన తాన ఐషికి తైషి అని కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల నడుమ ఎట్లా సవాలు చేసుకుంటున్నారో చూస్తున్నాం కదా. కేంద్రం గాడిది గుడ్డిచ్చిందని అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళే కిరిచ్చిర్రు, బీజేపీ వాళ్ళేమో వంకాయని కౌంటర్ ఇచ్చిర్రు. ఇక నిన్నటికి నిన్న ఈనో ప్యాకెట్లతోటి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కిరిస్తే ఫినైల్ బాటిల్ని పంపి కార్ పార్టోళ్ళు కౌంటర్ ఇచ్చిర్రు. సేమ్ మన కాడైనట్టే ఢిల్లీ ఎన్నికలలో కూడా బీజేపీ ఆమ్ ఆద్మీల నడుమ అసుంటి సవాళ్ళే నడుస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ఓట్ల టైం దగ్గర పడుతున్న కొద్ది పార్టీల నడుమ సవాళ్లు యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతున్నాయి కదా. నిన్న కేజ్రీవాల్ సార్ ఉండి ఢిల్లీ పక్క పొంటే ఉన్న హర్యానాల బీజేపీ సర్కారోళ్ళు యమునా నదిలో విషం కలుపుతున్నారు, ఢిల్లీకి తాగేతందుకు నీళ్లు లేకుండా చేస్తున్నారు, ఢిల్లీ మీద కుట్రలు చేస్తున్నారని మాట్లాడుకొచ్చిండు. ఇక దాని మీద కమలయ్యలు కన్నెర చేసిరు. మామూలు అంత మాట అంటవా అని అటు ప్రధాని మోడీ సార్ కూడా గరమైండు. ప్రధాని తాగుతున్న యమునా నీళ్ళల్లో బీజేపీ సర్కారోళ్ళు విషం కలిపిందంటవా, అది నోరా తాటిమాట నా కేజ్రీవాల్ అని దుమ్మెత్తిపోసిండు మోడీ సార్. ఇక మోడీ సార్ అట్లా అన్నాక బీజేపీ లూకుంటారు. హర్యానా సీఎం సార్ అయితే కేజ్రీవాల్ సార్ మాట్లాడింది అబద్ధమని ఒప్పుకోవాలని ఏకంగా యమునా నదిలో దిగి దోషిట్ల నీళ్లు తీసుకొని ఇట్లా నోట్ల పోసుకున్నాడు. ఓ నోట్లే పోసుకొని తాగుతున్నట్టు చేస్తున్నారా సారు? సగం కిందికే ఒలికిపోతున్నట్టున్నాయి కదా. ఇక ఓ బుక్ అయితే తాగినట్టే ఉన్నాడు పోరి. కేజ్రీవాల్ గారు యమునా నీళ్లు తాగి ఏం కాకుంటున్నాం, ఇప్పుడు మీరు చెప్పింది అబద్ధమని ఒప్పుకోవాలి అని హర్యానా సీఎం నాయబ్ సింగ్ సారు కేజ్రీవాల్కు సవాల్ ఇసిరిండు. ఇక దీని మీద కూడా చీపురుగట్ట పార్టీ వాళ్ళు జోకులు వేసుకుంటున్నారు. ఈయన నీళ్లు తాగలే, తాగినట్టు డ్రామాలు ఆడిండు గంతనే. మొన్నోసారి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు గిట్లనే యమునా నీళ్లు మస్తు మంచి కలుషితమే లేదని గిలాసతోటి ముంచుకొని నీళ్లు తాగిండు, తెల్లారే వరకు దవాఖానలో చేరిండు. నీ కథ కూడా గట్లనే కాకుండా చూసుకొని సీఎం గారు అని ఆమ్ ఆద్మీలు ఎక్కిరిస్తున్నారు. ఇగో ఈ తీరులో ఢిల్లీలో జోరు సలిలా ఎన్నికలు అయితే వేడిని వేస్తున్నాయి పోరి.